కేసీఆర్ దగ్గర రావాల్సిందే. కేసీఆర్ రోడ్ ఇది గమనించుకోవాలి మనం. రైట్ మళ్ళీ మాట్లాడతాను. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. పాపిరెడ్డి గారు, ఈ 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏం జరగబోతుంది? ఇది అయ్యే పనేనంటారా? అసలు ఈ దీనిలో ప్రధానంగా ఎవరు ఏ పార్టీకి చెక్ పెట్టింది అనుకోవచ్చు? తెలంగాణ ప్రజానికానికి బీసీలకి లాభం జరగబోతుందని భావిస్తున్నారా? నేను లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం, నేను ఈ రాజకీయ పార్టీలు ఎవరు లాభము ఎవరు నష్టము, ఎవరెంత కార్నర్ చేస్తారు, ఎవరెంత గెయిన్ అవుతారు అని నేను ఒక 2-3 నిమిషాలు ఈ రిజర్వేషన్స్ మీద ఒక బ్యాక్గ్రౌండ్ మాట్లాడతాను. ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. లేకపోతే చాలా రోజుల నుంచి కూడా భారత్ జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ ఇది అన్ని సోషల్ వర్గాల దామాషా ప్రకారం రిజర్వేషన్, బీసీలకే కాదు అన్ని దామాషా వర్గాల ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని కూడా మాట్లాడడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ అన్నది 2-3 చిక్కులు ఉన్నాయి. ఆ 2-3 చిక్కులు కాంగ్రెస్ తెలివై కాదు. కాంగ్రెస్ కూడా సుదీర్ఘంగా ఈ దేశాన్ని పరిపాలించింది, రాష్ట్రాన్ని పరిపాలించింది. ఇప్పుడు 50% అనేది సీలింగ్ ఉన్నది. ఆ సీలింగ్ కు 2 ప్రతిబంధకాలు ఉన్నాయి. ఒకటి పార్లమెంటులో ఉభయ సభలు ఆమోదించాలి, లోకసభ రాజ్యసభ. తర్వాత అది సుప్రీంకోర్టులో కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండాలి. ఉదాహరణకు మీరు ఇదంతెందుకు, ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన తర్వాత ఆ వర్గీకరణ అనేకమైన అవాంతరాలు ఎదుర్కొని దాదాపు 30-40 సంవత్సరాల తర్వాత మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత అది ఒక రూపాంతరం చెందింది. చాలా రాష్ట్రాల్లో కూడా కాలేదు, ఒక తెలంగాణ మిగతా రాష్ట్రాలు చాలా రాష్ట్రాలు కూడా కాలేదు. అయితే రిజర్వేషన్ అనేది కేవలం తెలంగాణ రాష్ట్రం. ఇంకొకటి ఏంటంటే మీకు ప్యానల్ వాళ్ళు అందరూ కూడా నేను ఒక విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది రిజర్వేషన్ అన్నది దేశం మొత్తానికి సంబంధించిన విషయం, రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. తర్వాత రెండోది ఏంటంటే ఈ రిజర్వేషన్స్ నిజంగానే కాంగ్రెస్ సుదర్శితోండి దీన్ని ముందుకు తీసుకుపోవాలని అనుకున్నప్పుడు మిగతా పార్టీలతో అందరితో కలిసి నిజంగానే బీసీలను మేము లేదా వెనుకబడ్డ వర్గాల వాళ్ళకు ఒక మేలు చేస్తాము, వాళ్ళని రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ముందుకు తీసుకుపోదాము, వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నది, జనాభా ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి తగినంత ప్రాతినిధ్యం రావడం లేదు కాబట్టి మనం అని అందరితో కలుపుకొని పోతే అది వేరు తగిలి ఉంటుంది. నేను రిజర్వేషన్ అనేది 42% ఇచ్చిన. ఇప్పుడు ఎవరో మీకు అన్నారు రామోహన లేకపోతే మల్లికార్జున వాళ్ళు అన్నారు, మేమే తీర్మానం చేసినాం, పార్లమెంట్ పంపినాం, ఇంకా అయిపోయింది. ఒకటి శివలాల్ యాదవ్ గారు ఇప్పుడు మామూలుగా ఒక తీర్మానం ఇప్పుడు అట్లే తీర్మానం పాస్ చేసి ఈజీగా అక్కడ పార్లమెంట్ లో పడేస్తే బిల్లు కాదు అది. నీవు అన్ని రాజకీయ ఇప్పుడు ఇది దేశం సంబంధించింది, దేశ సంబంధంలో అన్ని రాజకీయ పార్టీలకు స్టేట్స్ ఉంటాయి. రాజకీయ పార్టీలే కాదు సామాజిక వర్గాలకు కానీ అనేక విధాలమైన సంబంధం ఉంటుంది. కాబట్టి దాన్ని ఏమీ అడ్రస్ చేయకుండా 42% నిజంగా నేను అడుగుతాను, 42% ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేసి పంప్ అవుతుందా? నేను ఒకటి అడుగుతున్నా, అంత ఈజీగా ఉంటే ఎన్నో అయిపోయా. మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ దాదాపుగా 83 వరకు ఎన్టీ రామారావు తెలుగుదేశం కాంగ్రెస్ పరిపాలించారు. ఆ తర్వాత తెలుగుదేశం నుంచి మళ్ళీ తెలంగాణ వచ్చే వరకు కూడా సగం పరిపాలన కాంగ్రెస్ చేసింది, సగం పరిపాలన తెలుగుదేశం. ఇన్ని సంవత్సరాలు అక్కడ కేంద్రంలో ఉన్నారు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నారు. ఇంత సులభంగా అయితే మీరు ఎందుకు చేయలేదు, ఇబ్బంది చేస్తున్నారు అని ఎవరైనా అడగొచ్చు. నేనే బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కూడా అడగొచ్చు. కాబట్టి ఒకటేంటంటే నిజంగానే ఆ సిద్ధత ఉన్నది, మేము చేయాలి, మేము పోవాలంటే దాని పద్ధతి వేరుంటుంది. మేము అన్నాము మేము ఇప్పుడు మీకు పార్లమెంట్లో ఉన్న శక్తి ఎంత, పార్లమెంట్లో బిల్ పాస్ అవుతుందా అంటే నువ్వు మీరు రాజకీయం చేయొచ్చు. బీజేపీ సపోర్ట్ చేస్తలేదు, లేకపోతే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తలేదు, ఇంకో పార్టీ సపోర్ట్ చేస్తలేదు, మీరు రాజకీయం చేయడానికి పనికొస్తుంది. కానీ ఈ పార్టీల సపోర్ట్ లేకుండా పార్లమెంట్ లో ఈ బిల్లు పాస్ కావడానికి అవకాశం ఉన్నదా? కాంగ్రెస్ పార్టీగా అటు రాజ్యసభలో కానీ ఇటు లోకసభలో కానీ లేకపోతే వాళ్ళ ఇండియా కూటమి కానీ వీళ్ళు మీరు ఈ బిల్లును పాస్ చేసే అవకాశం ఉండదా? అది లేదని కూడా మీకు స్పష్టంగా తెలుసు. లేనప్పుడు కూడా ఎందుకు చేస్తున్నారంటే ఓకే దీనిలో నేను ఒకటే ఒక విషయం కాంగ్రెస్ నేను తప్పు అంటున్నాను, అది నేను ఒప్పుకుంటే ఏంటంటే బీసీల జనాభా ఎక్కువగా ఉన్నది, బీసీలకు కావలసిన లేదా రావాల్సిన ప్రాతినిధ్యం రాజకీయ పార్టీలు ఇవ్వడం లేదు, వాళ్ళు
ఇది ఎన్నికలలో కూడా విజయం కూడా సాధించలేదు. ఇప్పటికి కూడా బీసీలలో చాలా మంది కూడా బాధపడేది ఏంటంటే మేము దాదాపు 48% నుంచి 50% ప్రజలు ఉన్నప్పటికీ కూడా మాకంటే ఏది పార్లమెంటులో కానీ ఇది దేశంలో ఉన్న ఈ రాష్ట్రాల ఇది శాసనసభలలో కానీ మాకు తగినంత ప్రాతినిధ్యం రావడం లేదు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 50% జనాభా ఉంటే వాళ్ళు 20% కూడా లేరు, 20% కూడా లేరు, తక్కువ శాతం ఉన్నది. అదే ఎస్సీ ఎస్టీలో కనీసం వాళ్ళ కుల లేదా వాళ్ళ జనాభా ప్రాతిపదిక వాళ్ళనే ఉంటున్నారు అక్కడ, కానీ మీకు మా పార్లమెంట్ లేదు. అది న్యాయమైన కోరిక, ఆ న్యాయమైన కోరిక ఉన్నది కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలి. ఇప్పటికే బీసీ ఉద్యమ నాయకులు కానీ లేకపోతే బీసీ వర్గాలు ఇంటలెక్చువల్స్ కానీ వాళ్ళు చాలా మంది చాలా విషయాలు కూడా మాట్లాడుతున్నారు. కానీ ఏ విధంగా తీసుకుపోవాలి, ఇది కాంగ్రెస్ చేసే పద్ధతితో కూడా సాధ్యం కాదు. ఒకసారి రాజకీయాలు ఎంటర్ అయిన తర్వాత ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ ఇతర ఏ రాజకీయ పార్టీ కూడా కాంగ్రెస్ కు క్రెడిట్ ఇవ్వదు. కాంగ్రెస్ ఏదో 32% పెట్టినాం మీరు అందరూ ఒప్పుకోమంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళకి ఏమొస్తుంది, ఇదేదో కాంగ్రెస్ రాకుండా కాంగ్రెస్ చేసిందని అంటారు. కాబట్టి ఇటువంటి రాజకీయ పార్టీలు ఇవ్వకపోవచ్చు పాపిరెడ్డి గారు, రాజకీయ పార్టీలు ఇవ్వకపోవచ్చు, కానీ మరి ప్రజల్లో కొంత చర్చ అయితే జరిగి ప్రజలకి పాజిటివ్ వే వెళ్ళే అవకాశం ఉందంటారా? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఈ చర్చ చాలా 20-30 ఏళ్ళ నుంచి నడుస్తుంది, కొత్తగా నడిచేది ఏం కాదు. 20-30 ఏళ్ళ నుంచి కూడా ఈ చర్చ జరుగుతున్నది. ఇప్పటికి కూడా బీసీలలో బలమైన ఒక భావన, వాళ్ళ యొక్క ఫీలింగ్ ఏంటంటే మాకు ఇంత జనాభా ఉన్న మాకు రావడం. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే బీసీలు అనేది ఒక కులం కాదు, బీసీలు అనేది ఒక సామాజిక వర్గం కూడా కాదు, అంటే దగ్గర ఉన్న వర్గం కూడా కాదు. బీసీలలో అనేకమైన అంతర్భాగినులు ఉన్నాయి. ఇప్పుడు ఎంబీసీ అంటున్నారు, ఓబీసీ అంటున్నారు, రకరకాల ఈ కులాలలో కూడా రకరకాల వృత్తులు రకరకాల ఉన్నది. ఈ బీసీ ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు ఇదే వస్తుంది, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు. రిజర్వేషన్ అయితే ఏ కులపోలు ఎక్కువ పోటీ చేస్తారు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, తెలంగాణలో బీసీలు అంటే 5 కులాలే నడుస్తాయి. మున్నూరు బాబు, యాదవ్స్, ముత్తరాజు, పద్మశాలి, ఈ 5 కులాల నుంచే వస్తున్నాయి. ఎంబీసీ వాళ్ళు బాగా అడుగుతున్నారు. మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఏదైతే ఇంకా చిన్న కులాలు ఉన్నాయో మాకేం వస్తున్నది, మేము కూడా సగం శాతం జనాభా ఉన్నది, మాకేం రావడం లేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే నేను ఒక విశ్లేషణగా చెప్తున్నాను. 42% కాదు, అంతకని ఇప్పించినా నాకు ఇబ్బంది లేదు. కానీ ఇవన్నీ కూడా ఆలోచించకుండా ఇదంతా కూడా చేయకుండా మేము 42% చేసినాం అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారంటే మేము రాజకీయంగా మిగతా పార్టీలో అనుకుంటాం. కానీ అది ఏమైతుందంటే కొంచెం ముందుకు పోయిన తర్వాత ఆగిపోతే 23 రోజులు రాజకీయం అయితే ఊరుకుంటుంది. కానీ బీసీలకు అనుకున్నంత మేరకు లాభం జరగాలంటే మాత్రం నా ఉద్దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఒక అంగీకారానికి వచ్చి రిజర్వేషన్ ఇవ్వాలి. లేకపోతే అట్లే కదా విషయం దాని పార్టీలను మీరు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ పార్టీలు కూడా 40% టికెట్లు ఇస్తే అయిపోతుంది కదా, ఎందుకు ఇస్తారు మీరు? అక్కడ గెలువరు వాళ్ళు, లేకపోతే వాళ్ళు పైసలు పెట్టారు. ఇంకొకటి రకరకాలు చెప్తారు. మీరు ఒకటి చెప్తారు, ఇవన్నీ రాజ్యాంగం ఉండడం కాదు, లేకపోతే కుర్తికి ఉండడం కాదు. మీరు రేపు అసెంబ్లీ ఎలక్షన్లు కానీ పార్లమెంట్ ఎలక్షన్లు కానీ బీసీలందరికీ అన్ని పార్టీలు కూడా 40-45%, 50% వరకు అన్ని పార్టీలు కూడా తప్పకుండా బీసీలకు టికెట్లు ఇస్తాం. నియోజకవర్గాలలో బీసీ వర్సెస్ బీసీ ఉంటుంది, మళ్ళీ అక్కడ ఎస్సీ కూడా పోటీ పెట్టాం అని చెప్పండి. చెప్తే అట్లా ఇయ్యరు, అట్లా చేసిన ఏ పార్టీ. అప్పుడు ఏమంటారు, టికెట్ ఇవ్వని వీళ్ళు బీసీ అడిగితే టికెట్ డబ్బులు